నమస్తే, వెల్కమ్ టు బిగ్ సిటీ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అంతర్రాష్ట్ర దొంగలు అరెస్ట్, 15 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఈ నెల 5వ తేదీన మెగా పేరెంట్స్ డే నిర్వహించాలి. బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్. ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు అధైర్యపడాల్సిన అవసరం లేదు. రైతులకు భరోసా ఇచ్చిన బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్. ప్రభుత్వ పాఠశాలలపై విశ్వసనీయత, విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపటానికి ఈ నెల 5వ తేదీన మెగా పీటీఎం నిర్వహిస్తున్నామని బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ తెలిపారు. కలెక్టరేట్ నందు మీడియా సమావేశం నిర్వహించి సమాచారం తెలియజేశారు. ప్రభుత్వ బడులు బాగుంటేనే సమాజం బాగుంటుందని కలెక్టర్ అన్నారు. విద్యార్థుల్లో ప్రతిభా పాఠవాలను, సామర్థ్యాలను పెంపొందించడానికి మెగా పీటీఎం పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నిర్వహిస్తున్నామన్నారు. ముఖ్యంగా 10వ తరగతి విద్యార్థుల్లో 100% ఉత్తీర్ణత, 100% మార్కులు సాధించడానికి ఉపయుక్తం అవుతుందన్నారు. ఒకవేళ 405 పాఠశాలలు, 19 జూనియర్ కళాశాలల్లో పీటీఎం నిర్వహిస్తున్నామన్నారు. హెచ్పిసి హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డు ద్వారా విద్యార్థుల సామర్థ్యాన్ని గుర్తించి లోపాలను పూడ్చడానికి సమగ్ర ప్రణాళిక రూపొందించుకుంటామన్నారు. ఈ సమావేశాలకు తల్లిదండ్రులు ఇరువురు తప్పనిసరిగా హాజరు కావాలన్నారు. FLNM ద్వారా విద్యార్థుల్లో మ్యాథమెటిక్స్ సామర్థ్యం ఏ స్థాయిలో ఉందో గుర్తిస్తామన్నారు. ఈ ప్రక్రియ ఇప్పటికే 35% పూర్తయిందని, రానున్న 2 రోజుల్లో పూర్తి చేస్తామన్నారు. ప్రతిభావంతులను మరింత మెరుగుపరచడానికి, కొద్దిగా వెనుకబడిన వారిని ఎలా ముందుకు తీసుకువెళ్లాలో ఈ ప్రక్రియ ద్వారా ప్రణాళిక రూపొందించుకుంటామన్నారు. 10వ తరగతి విద్యార్థుల కొరకు 100 రోజుల వార్షిక ప్రణాళిక రూపొందించుకుని ఆ దిశగా ముందుకు వెళతామన్నారు. జిల్లాలో ఉన్న ప్రతి గెజిటెడ్ ఆఫీసర్కు కొన్ని పాఠశాలలను కేటాయిస్తామన్నారు. ప్రభుత్వ ఉన్నతాధికారులుగా ఎదగటానికి ఎలా చదవాలి అనే అంశాలపై ఆ విద్యార్థుల్లో సదరు గెజిటెడ్ అధికారులు స్ఫూర్తి నింపే కార్యక్రమం చేపడతామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ గురించి ఒక మంచి ప్రణాళిక, అలాగే ఒక సదుద్దేశంతో ఇచ్చినటువంటి ఒక SOPని ఇప్పటికే జిల్లాలో అన్ని ఎడ్యుకేషన్ అధికారులు, హెడ్ మాస్టర్లకి తెలియచేయడం జరిగింది. దీని గురించి మీ అందరికీ వివరాలు తెలియజేస్తూ, అలాగే ఈసారి ఏమి కొత్తతనం ఉంటుంది, అలాగే ప్రజలకి మనం చేసే ఒక విన్నపంని మీ ముందు పెట్టాలని ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. 5వ తేదీ జరగబోతుంది. బాపట్ల జిల్లాలో 1405 ప్రభుత్వ పాఠశాలలు ఉంటే 19 జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ఇందులో ఉన్నటువంటి విద్యార్థులు ఆ రోజు వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరిని కూడా తీసుకురమ్మని కోరుతున్నాను. ప్రతిసారి ఏమవుతుందంటే తల్లులు వస్తారు, తండ్రులు రారు. సంవత్సరానికి ఒక రోజు కొన్ని గంటల పాటు తల్లితో పాటు తండ్రి కూడా ఉన్నట్లయితే ఆ పిల్లల ఒక బాధ్యత తల్లిది మాత్రమే కాకుండా భర్త భార్య ఇద్దరు కూడా కలిసికట్టుగా ఎట్లా మనం ముందుకు తీసుకెళ్ళొచ్చు అనేది టీచర్స్తో పాటు కూర్చొని ఆలోచించడానికి ఒక మంచి అవకాశం. ఇందులో పిల్లల ఒక హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ HPC అనేది మనము ఇవ్వడం జరుగుతుంది. అంటే అందులో వాళ్ళు తీసుకున్న మార్క్స్తో పాటు వాళ్ళకు ఉన్నటువంటి స్ట్రెంగ్స్, అలాగే కొన్ని డెవలప్మెంట్ ఏరియాస్ దేనిపైన వాళ్ళు పనిచేయాలనేది కూడా వాళ్ళకి తెలియచేయడం జరుగుతుంది. అంటే ఒక పిల్లోడు ఏమైనా రాసి నవ్వి చదవగలుగుతాడా, బాగా లిటరసీ, ఇంగ్లీష్ కావచ్చు, తెలుగు కావచ్చు, హిందీ కావచ్చు. అదే కొన్ని బేసిక్ మ్యాథమెటికల్ సొల్యూషన్స్ని చేయగలుగుతారా, సింపుల్ క్యాల్కులేషన్. సో దీనికి ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ అంటారు. అంటే దీనికో ఇది చేయగలిగితే ఇంకా మిగతా లెర్నింగ్ ఎబిలిటీ కూడా ఆ పిల్లోడికి ఉంటుంది అనేది ఒక సైంటిఫిక్ ఒక మెథడ్ ఉంది. దాన్ని కూడా ఇప్పుడు ప్రభుత్వం వారు మనము ఇప్పటికే జిల్లాలో 35% కంప్లీట్ అయింది. ఈరోజు ఆ రోజు ఒక టీచర్, ఒక క్లాస్ టీచర్ ఆ క్లాస్లో ఉన్నటువంటి పిల్లల్ని ఒక్క తల్లిదండ్రులతో ఈ ముందుకి ఎలా తీసుకెళ్ళాలి అంటే నెక్స్ట్ ఫ్యూ మంత్స్ మనకి ఇంకా 3 నెలల్లో ఎగ్జామ్స్ ఉన్నాయి. అలాగే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి మనం ఎట్లా ప్లాన్ చేయగలుగుతాం. ఈ December 5th మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ అయిన తర్వాత నెక్స్ట్ 100 days యాక్షన్ ప్లాన్ అనేది మనము మొదలు పెట్టబోతున్నాం. సో ఇప్పటికే ఇంకా ఒక 1 or 2 hours చదువుంది. 10th standard సిలబస్ అనేది 100% కంప్లీట్ అవుతుంది.
తర్వాత పిల్లలు ఒక కెపబిలిటీ బట్టి వాళ్ళు అర్థం చేసుకున్నటువంటి లెవెల్ బట్టి స్పెసిఫిక్ టైం టేబుల్ పెడుతూ 10th క్లాస్ వాళ్ళు బాగా చదివి పాస్ అవ్వాలనే ఒక దీనిపైన ఒక 100 days యాక్షన్ ప్లాన్ మొదలుపెట్టారు. ఇందులో బాపట్ల జిల్లాలో మనం ఏం చేయబోతున్నామంటే జిల్లాలో ఉన్నటువంటి ప్రతి గెజెటెడ్ అధికారి, అంటే ఇప్పుడు దాకా మనము ఒక తహసీల్దార్, ఎంపీడీఓ అనుకున్నాం. అయితే ఎవరెవరు గెస్టెడ్ ఆఫీసర్స్ ఉన్నారు వాళ్ళని కూడా స్ట్రెంగ్త్ బట్టి ఒక్కొక్క స్కూల్ని మనం అసైన్ చేయడం జరుగుతుంది. ఒక ZPHS ఉండొచ్చు, డెప్యూటీ తహసీల్దార్ ఉండొచ్చు, లేదా ఒక సూపరింటెండెంట్ ఉండొచ్చు. గెస్టెడ్ అయితే గెస్టెడ్ అని అంటే ఎందుకు అంటున్నామంటే వీరు రాబోయే 100 daysలో పిల్లలకి ఒక ఇన్స్పిరేషన్గా ఉంటూ, అలాగే నేను ఒక గెస్టెడ్ అధికారి అయ్యానంటే నేను ఎలా చదువుకున్నాను, నా స్కూల్ ఎలా ఉండేది, అందులో బహుశా కొంతమంది ప్రభుత్వ బడులను చదువుకొని ఉండవచ్చు, వాళ్ళ ఒక ఎక్స్పీరియన్స్ని చెప్తూ ఇంకా వేరే ఏమి వాళ్ళు చూడరు. ఓన్లీ చదువు, లిటరసీ, న్యూమరసీ అండ్ క్వాలిటీ ఆఫ్ లెర్నింగ్ అవుట్కమ్స్ అని మనం అంటాం. దాని గురించి వీళ్ళు ఫోకస్ పెడతారని, ఆ రోజు December 5th నాటికి అందరూ కూడా తప్పనిసరిగా మీ పిల్లల కోసం హాఫ్ డే మీరు స్పెండ్ చేయాలని నేను కోరుతా ఉన్నాను. ఆ రోజు మధ్యాహ్నం భోజనం కూడా పిల్లలతో పాటు ఇవ్వడం జరుగుతుంది. ఇది ప్రతి స్కూల్లో ఒక జరుగుతున్న అకాడమిక్ యాక్టివిటీ. సో ఇటీవల బాపట్ల జిల్లాలో పలుచోట్ల బస్టాండ్లలో దృష్టి మరల్చి దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర నిందితుల్ని బాపట్ల జిల్లా ఇంకొల్లు పోలీసులు అరెస్ట్ చేసి ఆమె నుండి 15 లక్షల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్ అరెస్టుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఇటీవల కాలంలో జిల్లాలోని బస్టాండ్లలో మహిళా ప్రయాణికులను దృష్టి మరల్చి వారి లగేజీల్లో దాచుకున్న పర్సులు, బంగారు ఆభరణాలను దొంగిలించే కేసులు ఎక్కువగా తమ దృష్టికి రావడంతో వాటిని ఛేదించేందుకు బాపట్ల జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు చీరాల డీఎస్పీ ఎండి మోయిన్ పర్యవేక్షణలో ఇంకొల్లు సిఐ వైవి రమణయ్య, ఇంకొల్లు ఎస్ఐ జి సురేష్ పోలీస్ స్టేషన్ సిబ్బందితో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. వీరు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని సీసీ కెమెరాల సమాచారం ఆధారంగా జిల్లాలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర నిందితురాలని డిసెంబర్ 2వ తారీఖు ఉదయం 11 గంటలకు ఇంకొల్లు ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో నిందితురాళ్లను గుర్తించి అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. ఆమెను విచారించగా బాపట్ల జిల్లాలోని ఇంకొల్లు, అద్దంకి, పల్నాడు జిల్లాలోని నర్సారావుపేట, 1 టౌన్, కాకినాడ జిల్లాలోని తుని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇటీవల దొంగతనాలకు పాల్పడినట్లు వెల్లడించింది. మొత్తం 5 కేసుల్లో 15 లక్షల విలువ గల 136 గ్రాముల బంగారు ఆభరణాలను ఆమె నుండి స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. జిల్లా ఎస్పీ తెలిపారు. కేసును ఛేదించిన పలువురు పోలీసులకు ప్రశంసా పత్రాలను ఆయన చేతుల మీదుగా అందజేశారు. బాపట్ల జిల్లాలో ఇటీవల పలు ప్రాంతాల్లో ఈ బస్టాండ్లు, అదేవిధంగా ఈ వ్యాపార సముదాయ ప్రాంతాల్లో ప్రయాణికుల దృష్టి మరల్చి, ముఖ్యంగా ఈ మహిళల్ని టార్గెట్ చేసుకొని వారి యొక్క దృష్టి మరల్చి దొంగతనాలకు పాల్పడుతున్నటువంటి అంతర్రాష్ట్ర నిందితురాలని మా టీం పట్టుకోవడం జరిగింది. ఈ నిందితురాల నుంచి సుమారు 15 లక్షల విలువైనటువంటి 136 గ్రాముల బంగారాన్ని రికవరీ చేయడం జరిగింది. ఈయన నెల్లూరు జిల్లా ఆవలి ప్రాంతానికి సంబంధించినటువంటి కాబట్టి లలిత అలియాస్ గండికోట పద్మ. ఈమె గతంలో కూడా ఏపీతో పాటు తెలంగాణలో సుమారు 10 జిల్లాల్లో 17 కేసుల్లో నిందితురాలుగా ఉంది. ఏపీలో వెస్ట్ గోదావరి, ఎన్టీఆర్, కృష్ణ, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ ఏరియాల్లో, కడప, కర్నూలు, తిరుపతి ప్రాంతాల్లో సుమారు 17 పైగా నేరాలు గతంలో చేయడం జరిగింది. చివరిగా తెలంగాణలో ఈ వాంగల్ ప్రాంతంలో నేరాలకు పాల్పడుతూ 2020లో కూడా జైలుకు వెళ్లి జైలు శిక్ష అనుభవించడం జరిగింది. తిరిగి జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత కూడా ఈ నేరాలకు పాల్పడుతుంది. ఇటీవల ఇంకొన్ని ప్రాంతంలో ఇటువంటి నేరాలు నమోదవడంతో ప్రత్యేక టీంని ఇంకొల్లు పోలీసుతో ఫామ్ చేసి ఈ చోరీలకు ప్రవర్తున్నటువంటి గ్యాంగ్ మీద దృష్టి పెట్టడం జరిగింది. ఈ క్రమంలో ఈ అంతర్రాష్ట్ర నిందితురాలను పట్టుకోవడం జరిగింది. ఈమె ఇటీవల బాపట్ల జిల్లాలో ఇంకొల్లు, అద్దంకి, ఈ టౌన్తో పాటు నర్సరావుపేట,
తుని పోలీస్ స్టేషన్స్ లో కూడా రీసెంట్ గా 5 చోరీలకు పాల్పడడం జరిగింది. ఈ 5 చోరీలకు సంబంధించినటువంటి 15 లక్షలైనటువంటి 136 గ్రాముల నుండి బంగారు ఆభరణాలని నిందితురాల నుంచి రికవరీ చేసి అరెస్టు చూపెట్టి రిమాండ్ చేయడం జరిగింది. రాష్ట్రాల్లో గతంలో 10 చోట్లకు పైగా ఇటువంటి నేరాలని చేయడం జరిగింది. మన రాష్ట్రంలో 10కి పైగా జిల్లాల్లో 16 నేరాలు చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ ప్రాంతంలో ఈ నేరాలకు పాల్పడడం జరిగింది గతంలో. ఇప్పుడు రీసెంట్ గా ఇంకొల్లులో 2, అద్దంకి టౌన్ తో పాటు నర్సరావుపేట, తుని ప్రాంతంలో రీసెంట్ పీరియడ్ లో 5 చోరీలకు పాల్పడడం జరిగింది. ఈ చోరీలకు సంబంధించి 15 లక్షల విలువైనటువంటి బంగారు ఆభరణాలని ఈ నిందితురాల నుంచి రికవరీ చేయడం. రైతులెవరూ కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. ధాన్యం సేకరణ బాపట్ల జిల్లాలో పారదర్శకతతో సాగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ అన్నారు. జిల్లా కలెక్టరేట్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన ధాన్యం కొనుగోలు వివరాలను తెలిపారు. ఇప్పటికే 7,600 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. డిసెంబర్ 2వ వారం నుంచి వరి పంట కోత పెరుగుతోందని, ఆ సమయంలో ధాన్యం సేకరణ సమర్థవంతంగా చేపడతామన్నారు. ధాన్యం సేకరణ కొరకు 2,500 టార్పాలిన్ పట్టలు కొనుగోలు చేశామని, వాటిని రైతు సేవా కేంద్రాలకు ఇచ్చామన్నారు. ధాన్యం తడవకుండా భద్రపరచడానికి గోదాములు సిద్ధం చేశామన్నారు. ధాన్యం సేకరణ సజావుగా సాగటానికి సూక్ష్మ ప్రణాళికలతో ముందుకు వెళుతున్నామని వివరించారు. ఏ ఒక్క రైతు ధైర్యం కోల్పోరాదని అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇప్పటికి మనం అనుకున్నంత ఎఫెక్ట్ మనకు దిత్వా రాలేదు, కానీ ఇంకా ఒక రోజు మనం వేచి ఉంటారు. ఎందుకంటే ఇప్పుడే కొద్దిగా లైట్ గా షవర్స్ అనేది వస్తా ఉంది. 2,500 టార్పాలిన్స్ ని అప్పటికప్పుడు మనము కొని ప్రభుత్వ ఆదేశాల మేరకు అందరు కూడా ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా మనం కొన్ని గోడౌన్ స్పేస్, టిఎస్సిఎల్ గోడౌన్ ఉండొచ్చు, ఆర్ఎస్కే ఉండొచ్చు, అవి కూడా ఫోన్ నంబర్ తో పాటు అందరు కూడా తెలియచేయడం జరిగింది. సో మిల్లర్స్ కూడా మనకు కావాల్సినటువంటి ఇచ్చారు. మళ్ళా వాళ్ళు సిఎంఆర్ అడిగించేటప్పటికి మళ్ళా రిస్టోర్ అవుతుంది. కంటిన్యూస్ ప్రాసెస్ గా ఇది ముందుకెళ్తుంది. ఇప్పటికే 7,600 మెట్రిక్ టన్స్ మనం ప్రొక్యూర్ చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇప్పుడు మనకు డిసెంబర్ 3rd వీక్ కి చాలా పీక్ హార్వెస్ట్ ఉంటుంది. దాదాపు 1,00,000 మెట్రిక్ టన్ ఒక 2 వారంలో మనకు ఉంటాయి. కాబట్టి ఈ రోజు నుంచి ప్రతి వారం ఆర్ఎస్కే వారిగా ఎన్ని గోనె సంచులు కావాలని అవి మిల్లర్స్ దగ్గర ఉండేటట్టు చూస్తూ ఆ ఒక ప్రణాళికతో ఈ రోజు నుంచి ఇంకా లోతుగా ప్రణాళికని తయారు చేసి ముందుకెళ్తా ఉన్నామని మీ అందరికీ తెలియజేస్తూ, కాకపోతే ఈ తుఫాన్ వల్ల లాస్ట్ 2 days నుంచి ఇంకా సూర్యుడు కనపడే పరిస్థితి లేదు. సో కాబట్టి కొద్దిగా అది డ్రైయింగ్ అనేది వాళ్ళకి డిలే అవుతుంది. సో రైస్ మిల్లర్స్ కూడా మనం ఒక పర్సెంటేజ్ దాకా వాళ్ళ చెల్లి లేకపోతే ఆ మషిన్ కూడా ఆడడం అనేది కష్టమవుతుంది. మీ అందరికీ తెలిసిందే. కాబట్టి మీకు టార్పాలిన్స్ ఇవ్వడం జరిగింది, గోడౌన్ స్పేస్ లో ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఇంకా 24 hours మాత్రమే ఉంది. కాబట్టి ఏ రైతు కూడా ధైర్యం కోల్పోవద్దు. ఒక 24 hours లో పరిస్థితి కూడా బాగా అవుతుంది. కాబట్టి ఇబ్బంది లేకుండా ఉంటుంది. మనకేంటంటే ఈ వరి కోత మొదలయ్యే సీజన్ కి ఈ తుఫాన్ రావటం వల్ల అందరూ కూడా భయంలో ఉన్నదని సర్వే సామాన్యం. అయితే మీ అందరూ కూడా అప్రమత్తంగా ఉన్నాము. ఒక 24 hours అందరూ కూడా జాగ్రత్తగా ఉంటే వాతావరణం మళ్ళా మారి అకాల వర్షాల ధాటికి ఈ ఏడాది వరిలో దిగుబడులు తగ్గుతున్నాయని రైతులు పేర్కొన్నారు. కర్లపాళ్లెం మండలంలో సుమారు 14,000 ఎకరాల్లో రైతులు వరి సాగు చేస్తున్నారు. గత సంవత్సరంలో 40 బస్తాలకు పైగా దిగుబడులు వచ్చాయన్నారు. ప్రస్తుతం ఖర్చులు తగ్గినా మొంతా తుఫాను సమయంలో కురిసిన వర్షాలకు నీరు పొలాల్లో ఎక్కువ రోజులు నిల్వ ఉండటంతో కొన్ని పొలాల్లో తాలి కంకులు ఏర్పడ్డాయన్నారు. దీంతో 25 నుంచి 30 బస్తాల దిగుబడులు వస్తున్నాయని రైతులు తెలిపారు. అయితే దిత్వా తుఫాను ప్రభావం నామమాత్రమేనన్నారు. కోత కోసి 8 రోజులు అయిందండి. ఇప్పటికీ అకాల వర్షాల వల్ల బాగా ఇబ్బందిగా ఉంది. 4 రోజులు అయితే కట్టి కుప్పలు వేసుకునేవాళ్ళు. కొన్ని శాలలో మినపగింజలు కూడా చల్లాము, అవి కూడా దెబ్బతిన్నట్టుగా ఉన్నాయి. ఇంతటితో పోతే పర్వాలేదండి. మరి వాతావరణం ఎట్లా ఉంటే చెప్పలేము. వర్షాలు వాయుగుండం చూస్తున్నారు అంటున్నారు, కాకపోతే పర్వాలేదు. మొత్తం లెక్క ఉండదు కదండి. తుఫాను కూడా బాగా దెబ్బతిన్నాయండి. వర్షాలన్నీ పడిపోయినాయి. కూలీలు కూడా బాగా రేట్లు పెంచారు. దిగుబడి తక్కువగా ఉంది. ఆ గాలి వాన కొంచెం ఎఫెక్ట్ పెట్టింది. మళ్ళీ దానితో ఇప్పుడు మళ్ళీ వర్షాలు పడుతున్నాయి. పెట్టుబడి అంతగా పెట్టినంతగా వచ్చేటట్లేదండి ఈ సంవత్సరం. కానీ ఈ సంవత్సరం పోయిన సంవత్సరం అంత ఖర్చు లేదు, కానీ ఖర్చు తగ్గింది ఈ సంవత్సరం. కానీ దిగుబడి కూడా పోయిన సంవత్సరం దిగుబడి లేదు. కనీసం మినిమం ఒక 25 బస్తాల నుంచి
ఎక్కువ అయితే 30 బస్తాల దాకా పండుతుంది. ఈ వర్షం వల్ల మన పొలాలకు ఎటువంటి ఇబ్బంది లేదు. కోసిన వాళ్ళు ఎవరైనా ఉండి రేపు ఎల్లుండి కట్టా తీసుకుందాం ఉన్న వాళ్ళకి ఇబ్బంది తప్ప మిగతా ఏ రైతులు కూడా ఇబ్బంది పడాల్సిన పని లేదు. వస్తే నార్మల్గానే ఇప్పుడు పాత అయిపోతుంది. పచ్చి ఒడ్లు కొని రైతులు సకాలంలో గవర్నమెంట్కి వేస్తే మరి ఆ టైంలోనే మరి కొత్తగా మంచి గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చింది కాబట్టి తొందరగా రైతులు కూడా డబ్బులు పడుతున్నాయని వింటున్నాము. వస్తాయని కూడా ఆశిస్తూ రైతులు కాదు ఆశతోటి ఉండరు. మళ్ళీ ఇది కొయ్యగానే రెండో పంట వేసుకోవడానికి సిద్ధమవుతారు. తుఫాను వచ్చింది గత నెల 15 రోజుల క్రితం. దానివల్ల ప్రభావం వల్ల నీళ్ళు ఎక్కువ నిలబడి నీళ్లు పోక అంటే ఆరుదల లేక ఈ దిగుబడి తగ్గింది. అదే లేకపోయినట్టే ఈ సంవత్సరం మాత్రం చాలా వస్తగా ఉంది. దానివల్ల మిగతా తుఫాను వల్ల ఈ తుఫాను పెద్దగా లెక్కలేదు కాదు, దానివల్ల ఎఫెక్ట్ అండి. లేదంటే బ్రహ్మాండంగా ఈ సంవత్సరం 35-40 అయ్యాయి. నీళ్ళకి మాత్రం ఎటువంటి ఇబ్బంది లేదు. బ్రహ్మాండంగా అన్నీ చాలా బాగా నీళ్లు కానివ్వండి, ఎరువులు కొరత కొద్ది లేదు, పురుగు మందులు కానీ పురుగు కూడా అసలు లేదు ఈ సంవత్సరం. పోయిన సంవత్సరం 5 సార్లు వేసిన వాళ్ళు ఈ సంవత్సరం 2 సార్లతోటే క్లోజ్ అయిపోయింది. అది చాలా సంతోషం ఉండదు. రైతులు ఇబ్బంది ఏం లేదు. అయితే తగిన గిట్టుబాటు రైతు ధర వస్తే ఆ లోటు పూడ్చి రైతులు ఇంకా. ఆధార్ కార్డులు లేనివారు, కార్డులో తప్పులు ఉన్నవారు ఆధార్ సెంటర్ను ఉపయోగించుకోవాలని ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు అన్నారు. కర్లపాళ్లెం మండల పరిషత్ కార్యాలయంలో జరుగుతున్న ఆధార్ సెంటర్ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ శ్రీనివాసరావు మాట్లాడుతూ గతంలో యాజిలి, పాత నందాయపాళ్లెం, సమ్మెటవారిపాళ్లెం, గణపవరం గ్రామాల్లో ఆధార్ సెంటర్లు ఉండేవన్నారు. బదిలీల్లో భాగంగా ఉద్యోగులు వేరే ప్రాంతాలకు వెళ్లటం, వచ్చిన వారికి లాగిన్ ఇంకా రాకపోవటం, ఒక్కచోటనే మీ సేవా కార్యక్రమం జరుగుతుందన్నారు. దీనిని ఆధార్ సమస్యలు వారు ఉపయోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓలు అయినంపూడి శ్రీనివాసరావు, పద్మావతి తదితరులు పాల్గొన్నారు. మనకి ఆధార్కు సంబంధించి కర్లపాలెం మండలంలో మొత్తం 4 ఆధార్ సెంటర్లు ఇచ్చున్నారు. ఈ 4 ఆధార్ సెంటర్లో కూడా ఒకటే పని చేస్తుంది. కారణం ఏంటంటే మిగతా వాళ్ళందరూ కూడా మన జరిగిన ట్రాన్స్ఫర్లో మిగతా మండలాల నుంచి వచ్చారు. వాళ్ళందరూ కూడా లాగిన్లు రానందువల్ల వాళ్ళందరూ కూడా మిగతా 3 కూడా యాక్టివిటీలు లేవు. వాళ్ళకి లాగిన్ వచ్చిన తర్వాత ఆ మిగతా 3 కూడా ఆ యాక్టివిటీలు తీసుకొచ్చి మండలంలో ఆల్రెడీ యాజిలీలో పనిచేస్తున్నటువంటి ఉమా అనేటువంటి మేడం గారు సమ్మెటవారిపాలెంకి వచ్చి ఉన్నారు. అందువల్ల ఆమె ఇచ్చిన మండలంలోనే ఉన్నందువల్ల ఆమె లాగిన్ పనిచేస్తున్న వల్ల ఒకే ఆధార్ సెంటర్ పనిచేస్తుంది. ఇక ఈ మధ్య మనకి 10th క్లాస్ పిల్లలకి నవంబర్ నెలలో ఫీజులు కట్టించుకునే టైం వచ్చింది కాబట్టి బాపట్ల నుంచి ఒక డిఎన్ తెప్పించి 2 సెంటర్లు కూడా పనిచేసే విధంగా చర్యలు తీసుకున్నాం. ఆ 10th క్లాస్ పిల్లలందరూ కూడా ఆ నామినల్ రూల్లో ఉన్నటువంటి పంపించుకోవాలి కాబట్టి దానికి సంబంధించి 10th క్లాస్లో నేమ్ కరెక్షన్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కరెక్షన్ కానీ, ఇంకేమైనా కరెక్షన్స్ ఉంటే అవన్నీ కూడా చేయించాము. మిగతా 3 కూడా లాగిన్ వచ్చిన తర్వాత ఒకటి యాజిలి, ఒకటి గణపవరము, ఒకటి పాతనందాయపాలెము చేపిస్తాం. ప్రస్తుతానికి సమ్మెటవారిపాలెంలో జరుగుతున్నటువంటి ఆధార్ కిట్ని ప్రస్తుతం మండలంలో పెట్టి మండలంలో ఉన్నటువంటి అందరూ కూడా ఈ ఆధార్ కిట్ను ఉపయోగించుకునే విధంగా మేము తగు చర్యలు తీసుకొని ఈ ఆధార్ని నడిపిస్తున్నామండి. దేశానికి రైతులే వెన్నెముక అని రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని ఆర్డీఓ గ్లోరియా అన్నారు. కర్లపాళ్లెం మండలం పేరలి రైతు భరోసా కేంద్రంలో రైతన్న కోసం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్లోరియా మాట్లాడుతూ అన్నదాత సుఖీభవ, తక్కువ వడ్డీకి రుణాలు, రైతు కిసాన్, రైతన్న కోసం వంటి సంక్షేమ పథకాలు అందించడం ద్వారా రైతు అభివృద్ధిని ప్రభుత్వం కోరుకుంటోందన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ షాకీర్ పాషా, ఆర్ఐ మాధవ కిరణ్, జీపీఎం హుస్సేన్, ప్రకృతి వ్యవసాయ మాస్టర్ ట్రైనర్ శ్రీకాంత్, వ్యవసాయ అధికారి సుమంత్ కుమార్, మొహిద్దీన్ బేగ్ తదితరులు పాల్గొన్నారు. వారి సంక్షేమం కోసం పాటుపడటం, ఒక మంచి పేరుతో రైతన్నలకు అవసరమైన కార్యక్రమాన్ని మన సీఎం గారు వినూత్నంగా ప్రారంభించారు. అది మనందరికి కూడా చాలా ఉపయోగపడుతుంది, చాలా సంతోషకరమైన విషయం. రైతులందరి వరకు కూడా గవర్నమెంట్ వారు ఎన్నో పథకాలు కూడా ఇప్పటి వరకు ఇస్తూనే ఉన్నారు. రైతు భరోసా పథకాలని, అన్నదాత సుఖీభవని, రైతు బీమా పథకాలు, తక్కువ వడ్డీతో రుణాలు, ఇవన్నీ కూడా మన రైతన్నలు ఇవన్నీ దాదాపు పొందే ఉంటారు. ఇవన్నీ కూడా తెలుసు. దానికి తోడు ఇప్పుడు కొత్తగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వ్యవసాయానికి ఆధునికతను జోడించి, టెక్నాలజీని ఉపయోగించి ఇంకా ఏ విధంగా మీరందరూ అయితే డెవలప్ అవ్వాలో మీ అందరి కోసం ఆలోచించి ప్రణాళికలను రూపొందించడానికి కూడా ఈ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని మీరందరూ కూడా ఈ వారం రోజులు మన వాళ్ళు
విఏఏలు ప్రతి విలేజ్లో సందర్శించి ప్రతి ఇంటిని కూడా సందర్శించి పాంప్లెట్స్ ఇవ్వడం, వాళ్ళకి అవసరమైన సలహాలు ఇవ్వడం, వాళ్ళ దగ్గర నుంచి సజెషన్స్ తీసుకోవడం, ఇవన్నీ కూడా ఆల్రెడీ చేశారు. ఇవన్నీ చేసిన మీదట వీళ్ళందరూ కూడా ఒక ప్రణాళిక రూపొందించి రిపోర్ట్లన్నీ కూడా పై అధికారులకు కలెక్టర్ గారికి సమర్పించినట్లయితే అవన్నీ కూడా గవర్నమెంట్ పంపిస్తారు. తక్కువ ఖర్చులు, నాణ్యమైన దిగుబడులు ప్రకృతి వ్యవసాయంతోనే సాధ్యమని ఐసీఆర్పీ శామ్యుయల్ అన్నారు. కర్లపాళ్లెం మండలం చింతాయపాళ్లెం గ్రామంలోని రైతు భరోసా కేంద్రంలో రైతులకు ఆదాయం పెరగటం కోసం రైతన్న కోసం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శామ్యుయల్ మాట్లాడుతూ వ్యవసాయంలో రసాయనాలు వాడటం వల్ల ప్రజలు వ్యాధుల బారిన పట్టడంతో పాటు భూమి కూడా కలుషితం అవుతోందన్నారు. సేంద్రియ వ్యవసాయం ఎంతో మేలు అన్నారు. కషాయాలు, ఆవు పేడతో పండించిన పంటలు తక్కువ ఖర్చులతో పాటు నాణ్యమైన దిగుబడులతో పాటు అధిక ఆదాయం రైతులకు వస్తుందని సూచించారు. ఈ కార్యక్రమంలో విఏఏ లక్ష్మి, రైతులు పాల్గొన్నారు. ధనుర్మాసంలో మేలుకొలుపులు, నగర సంకీర్తనలు నిర్వహించుకోవాలని బాపట్ల జిల్లా ధర్మ ప్రచారక జంజనం హేమశంకర్రావు అన్నారు. సమరసత సేవా ఫౌండేషన్ కర్లపాళ్లెం మండలం సమావేశం అయ్యప్ప దేవాలయ ప్రాంగణంలోని అభయాంజనేయ స్వామి దేవాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా హేమశంకర్రావు మాట్లాడుతూ ధనుర్మాసం డిసెంబర్ 16వ తేదీ నుండి నెల రోజులు పండుగ జరుపుకోవాలని, ఉదయాన్నే తెల్లవారుజామున మేలుకొలుపు, నగర సంకీర్తన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. 15వ తేదీ నుండి 25వ తేదీ వరకు ధర్మరక్ష దినోత్సవాన్ని జరుపుకుంటూ స్వామి శరదానంద, స్వామి లక్ష్మణానంద సరస్వతి వార్లను స్మరించుకుంటూ హిందూ ధర్మ రక్షణకు పాటుపడాలని పిలుపునిచ్చారు. డిసెంబర్ నెలలో 1వ తేదీ నుండి 5వ తేదీ వరకు మండల సమావేశాలు, 13వ తేదీ 2వ శనివారం సత్సంగం నిర్వహించుకోవాలన్నారు. 4వ తేదీ పౌర్ణమి సామూహిక హారతులు నిర్వహించాలని, 15, 30 తేదీల్లో ఏకాదశి, నగర సంకీర్తన కార్యక్రమాలు నిర్వహించాలని తెలియజేశారు. ప్రతి గ్రామంలో ధర్మరక్ష దినోత్సవాలు ధార్మిక సమితి ఆధారంగా నిర్వహించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ నందిపాటి శివనాగమల్లేశ్వరరావు, మహిళా కన్వీనర్ కట్టా సుజాత, శ్రీనివాసరావు, పసుపులేటి ఏడుకొండల స్వామి, మణికంఠ స్వామి, రత్తారెడ్డి స్వామి, శంకర్ గురుస్వామి తదితరులు పాల్గొన్నారు. సమరసత సేవా ఫౌండేషన్ ఈరోజు కర్లపాలెం మండల సమావేశం ఇక్కడ మన అయ్యప్ప దేవాలయంలో వేంచేసి ఉన్న అభయాంజనేయ స్వామి దేవాలయంలో ప్రాంగణంలో నిర్వహించుకోవడం జరిగింది. ఈ సమావేశంలో గత నెలలో ఏ కార్యక్రమాలు నిర్వహించాము అనేది చర్చించుకోవటం, అదేవిధంగా ఈ నెలలో ఏ కార్యక్రమాలు సమరసత సేవా ఫౌండేషన్ ద్వారా నిర్వహిస్తున్నాం అనేది చెప్పుకోవడం జరిగింది. ఈ నెల 5వ తారీఖు వరకు కూడా ఈ జిల్లాలో ప్రతి మండలంలో కూడా ఏ మండలానికి ఆ మండల సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే 1వ తారీఖు ఏకాదశి వచ్చింది, ఏకాదశి నగర సంకీర్తన కార్యక్రమాలు జరిగినాయి. అదేవిధంగా 15, 30వ తారీఖు కూడా ఏకాదశులు వచ్చినాయి. అప్పుడు కూడా అందరూ కూడా ఏకాదశి నగర సంకీర్తనలు నిర్వహించుకోవాలని చెప్పేసి తెలియజెప్పడం జరిగింది. అదేవిధంగా 2వ శనివారం సత్సంగ కార్యక్రమాలను నిర్వహించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా 16వ తేదీ నుంచి మన హిందువులందరికీ కూడా అనాదిగా వస్తున్న నెల రోజుల పండుగ అంటే ధనుర్మాసం. ఈ ధనుర్మాస కార్యక్రమంలో అందరూ కూడా తెల్లవారుజామున లేచి స్వామివారి మేలుకొలుపు కార్యక్రమాలు అంటే నగర సంకీర్తన కార్యక్రమాలు, మేలుకొలుపు కార్యక్రమాలు కూడా నిర్వహించుకోవటం చేయాలని మా సంస్థ ద్వారా కూడా నిర్వహణ కార్యక్రమాలు చేస్తున్నాం. అదేవిధంగా శ్రద్ధానంద సంస్మరణని గుర్తు చేసుకుంటూ, శ్రద్ధానంద స్వామిని గుర్తు చేసుకుంటూ 15వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు కూడా 10 రోజుల పాటు ధర్మరక్షా దినోత్సవాలని ప్రత్యేకంగా మన ధర్మరక్షణ గురించి ఎట్లాంటి వారు మన పెద్దలందరూ కూడా ఎట్లా త్యాగం చేశారనే విషయాలు గుర్తు చేసుకుంటూ ధర్మరక్షా దినోత్సవాలు కూడా ఈ నెలలో నిర్వహించుకోవడం జరుగుతుంది. అన్ని కార్యక్రమాల్లో కూడా ప్రజలందరూ కూడా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. స్క్రబ్ టైఫస్ అనేది ఓరియోంటియా సుటస్ గాముషి అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఇది చిగ్గర్ అనే పురుగు కాటు ద్వారా మనుషులకు సంక్రమిస్తుంది. పురుగు కాటు తర్వాత 6 నుండి 21 రోజుల్లో లక్షణాలు సాధారణంగా కనిపిస్తాయని డాక్టర్ సిద్ధార్థ తెలిపారు. ఇది స్క్రబ్ టైఫస్ యొక్క ప్రధాన లక్షణం. తరచుగా 104 కంటే ఎక్కువగా ఉంటుంది. జ్వరం, విపరీతమైన తగ్గని తలనొప్పి, కండరాల నొప్పులు మరియు కీళ్ల నొప్పులు, శరీరం అంతా నొప్పులు, చలితో కూడిన వణుకు, విపరీతమైన బలహీనత మరియు నీరసంగా ఉన్నట్లు అనిపించడం, చిగ్గర కాటు వేసిన చోట మధ్యలో నల్లటి లేదా ముదురు రంగు మచ్చతో చుట్టూ ఎర్రబడిన నొప్పి లేని
బొబ్బ లాంటి పుండు ఏర్పడుతుందని డాక్టర్ సిద్ధార్థ్ అన్నారు. జ్వరం ప్రారంభమైన కొన్ని రోజుల తర్వాత శరీరంపై మచ్చల లాంటి ఎర్రటి దద్దుర్లు కనిపించవచ్చని అన్నారు. దగ్గు, కడుపు నొప్పి మరియు వాంతులు లాంటి లక్షణాలు కనిపిస్తాయని, మరికొన్ని సందర్భాల్లో చికిత్స అందించకపోతే ఇన్ఫెక్షన్ తీవ్రమై ఇతర అవయవాలకు వ్యాపిస్తుందని, మానసిక గందరగోళం లేదా శ్వాసలో మార్పులు, ఇబ్బంది, ఊపిరితిత్తుల ప్రమేయం, గుండె, కాలేయం లేదా మూత్రపిండాల వంటి అవయవాలు దెబ్బతినటం జరుగుతుందని అన్నారు. ఈ లక్షణాలు టైఫాయిడ్, డెంగ్యూ లేదా ఇతర వైరల్ జ్వరాల లక్షణాలను పోలి ఉంటుందన్నారు. అందువల్ల గ్రామీణ ప్రాంతాల్లో, అడవుల్లో లేదా పొలాల్లో పనిచేసిన అనుభవం ఉన్నవారు పైన పేర్కొన్న లక్షణాల్లో దేన్నైనా గమనిస్తే వెంటనే వైద్య సహాయం తీసుకోవడం చాలా అవసరమని అన్నారు. స్క్రబ్ టైఫస్ కు యాంటీబయాటిక్స్ తో చికిత్స చేయవచ్చని, ఈ లక్షణాలు కనిపించినా ఎవరైనా వెంటనే బాపట్ల ఏరియా హాస్పిటల్ కు వచ్చి చికిత్స తీసుకోవాలని హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ సిద్ధార్థ తెలిపారు. కొన్ని ఫీచర్స్ చెప్తాను, ఎందుకంటే ఇది స్టేట్ లో చాలా చోట్ల రిపోర్ట్ అయింది. జనాలు కూడా దీని కొద్దిగా ప్యానిక్ అవుతున్నారు ఈ కండిషన్ మీద. ఈ స్క్రబ్ టైఫస్ అనేది ఒక జూనోటిక్ డిసీజ్. ఓరెల్షియా సుసుగాముషి అనే ఒక రికెసిల్ ఆర్గానిజం ద్వారా మనకి వస్తుంది. ఇది ఒక మైట్, లెప్టోట్రోపిక్ డెలియన్స్ అనే ఒక మైట్ లో దాని యొక్క ఇన్ఫెక్టెడ్ లార్వా మూలంగా మనకు వస్తుంది. అది మనం బైట్ చేసినప్పుడు సెలయర్ ద్వారా వస్తుంది. దాన్ని మనం చిగ్గర్స్ అని అంటాం. ఇది ఎక్కడ ఉంటుంది? పొదలు, స్ట్రబ్స్ అండ్ బుషెస్ లో ఉంటుంది. అలాగే మనం క్లీన్ చేసేసి అలానే వదిలేస్తే కుప్పలు వస్తాయి కదా, అటువంటి ప్లేసెస్ లోను, రివర్ బ్యాంక్స్, శాండీ బీచెస్. ఇంకోటి ఏంటంటే మెయిన్ మనకి మన హౌస్ కిచెన్ గార్డెన్స్ మెయింటైన్ చేసి సరిగ్గా క్లీన్ గా ఉంచుకోకపోయినా ఇవన్నీ హార్బర్ చేస్తాయి. అలాగే మైస్ అండ్ రోడెన్స్, వాటి మీద కూడా ఈ మైట్ అనేది ఉంటుంది అనమాట. ఆ లార్వా మనకు దొరికితేనే మనకి వస్తుంది చికెన్స్. ఇది ఎలా ప్రెజెంట్ అవుతుంది? ఫస్ట్ ఇది మనం బైట్ చేసినప్పుడు ఫస్ట్ నుంచి ర్యాష్ లాగా వస్తుంది, తర్వాత నల్లగా తయారవుతుంది. బైట్ చేసిన ప్రదేశం మాత్రం నల్లగా తయారవుతుంది. దాన్ని మనం ఇస్కార్ అని అంటాము. ఈ ఇస్కార్ అనేది స్లోగా మనకి తెలుసు, ఒకసారి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఈ లోపల వాళ్ళు ఫీవర్ విత్ చిల్స్, హెడేక్, మజిల్ పెయిన్స్, బాడీ యాక్స్ తో పాటు లింఫెడినోపతి వస్తుంది. ఎక్కడ అయిపోయో ఆ ప్లేస్ లో ఇది వస్తుంది. అలాగే కొంచెం నేకల పేపర్ రాషెస్ ఎక్కడన్నా అవ్వచ్చు, చెస్ట్ అవ్వచ్చు, అబ్డామిన్ అవ్వచ్చు, యాక్సిల్లా, గ్రోయింగ్ జెన్స్ ఎక్కడన్నా సరే అది మనం బైట్ చేయొచ్చు, మన ఎక్స్పోజ్ అయిన పార్ట్ పెట్టాం. మామూలుగా ఏం చెప్తామంటే ఇది ఎక్యూట్ అన్డిఫరెన్షియేటెడ్ ఫెబ్రల్ ఇల్నెస్ గ్రేటర్ దెన్ 5 days నుండి టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ లాంటివి నెగిటివ్ వస్తే వీ మస్ట్ సస్పెక్ట్ ఇట్ యాజ్ స్క్రబ్ టైఫస్. ఇది మనం ఎలా డయాగ్నోస్ చేస్తాం? సో సిరలాజికల్ టెస్ట్ ఒకటి ఉంటుంది, అలాగే మాలిక్యులర్ డయాగ్నోస్ ఉంటుంది. సిరలాజికల్ టెస్ట్ ఎలిసా టెస్టింగ్, మాలిక్యులర్ కి PCR టెస్ట్ అన్నమాట. వీటిలో మనము ఆర్గానిజం ఐసోలేట్ చేయగలం. వాట్ ఇస్ ద ట్రీట్మెంట్? ట్రీట్మెంట్ అనేది ఇట్ ఈస్ ట్రీటబుల్ కండిషన్, సో భయపడాల్సింది ఏమి లేదు. అడల్ట్స్, చిల్డ్రన్ అండ్ ప్రెగ్నెంట్ మెన్ సెపరేట్ గా ఉంటుంది ట్రీట్మెంట్. అడల్ట్స్ వచ్చేసరికి డ్రగ్ ఆఫ్ చాయిస్ విల్ బి ద డాక్సిసైక్లిన్, 1 week ఇస్తాము డివైడెడ్ డోసెస్ కింద. ఎజిట్రోమైసిన్ కూడా ఇస్తాం అన్నమాట ఆల్టర్నేట్. చిల్డ్రన్ వచ్చేసరికి ఇదే సేమ్ ట్రీట్మెంట్, డాక్సిసైక్లిన్ యాజ్ పర్ బాడీ వైజ్ ఇస్తాము, ఎజిట్రోమైసిన్ సింగిల్ డోస్ కింద మనం ఇస్తాము 5 days అలా. ప్రెగ్నెంట్ మెన్ వచ్చేసరికి ఓన్లీ ఎజిట్రోమైసిన్ డ్రగ్ ఆఫ్ చాయిస్ యాజ్ డాక్సిసైక్లిన్ వాస్ కాంట్రాఇండికేటెడ్. ఇది మనం ఎలా ప్రివెంట్ చేస్తాం? ప్రివెంట్ చేసామంటే ఏం లేదు, మన ఫుల్ హ్యాండ్స్ కవరింగ్ తో ఉండాలా, ఫుల్ కవరింగ్ ఆఫ్ క్లాతింగ్ ఉండాలా. తప్పనిసరిగా పనులు చేయాల్సి వచ్చిన వాళ్ళు కానీ ఇట్లా ఉన్న వాళ్ళు మాత్రం ఆ ఏరియాస్కి వెళ్ళకూడదు. ఎందుకంటే సహజంగా ఇది ఫార్మర్స్ కి, పనులు చేసే వాళ్ళకి, లేకపోతే పిల్లలు ఆడుతుంటే ఇప్పుడు యాక్సిడెంటల్ గా పొదలు ఉన్న ఏరియా, వాటిని మిట్టన్ ఐలాండ్స్ అంటారు, మోట్ ఉంటుంది. ఆ ఏరియాకి వెళ్ళకుండా మనం ప్రివెంట్ చేసుకోవాలి, లేకపోతే ఫుల్ హ్యాండ్స్ డ్రెస్సింగ్ అనేది కవర్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి మల్టీసైడల్ రిపెలెంట్స్ అని ఉంది. లైక్ డైటెల్ టాలిమేటర్ డ్రగ్ ఉంటుంది, అది మన రిపెలెంట్ బాడీ కూర్చొని పని చేసుకోవచ్చు. లేదంటే ఇంట్లో మన బెడ్డింగ్స్ వీటికి బెంజైల్ క్లాటింగ్ అండ్ బెడ్డింగ్స్ చేస్తుంటే మల్టీసైడల్ ఏజెంట్స్, వాటిని చంపేస్తాయి అన్నమాట. అలాగే ఇంట్లో కూడా రోడెంట్సైడ్, ఎలుకలు లేకుండా చూసుకోవాలి, మనము రోడెంట్స్ కంట్రోల్ చేసుకోవాలి. అలాగే ఇంట్లో ఏమన్నా పెట్స్ ఉంటే మాత్రం ఆ ఏరియా శుభ్రంగా ఉంచుకోవాలి. ఇవన్నీ చూసుకుంటే ఇది మనకి మాక్సిమం మన దగ్గరికి ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటుంది. సో స్క్రబ్ టైఫస్ అయితే భయపడాల్సిన పని ఏమి లేదు. ఇట్ ఈస్ ట్రీటబుల్ అండ్ ప్రివెంటబుల్ కండిషన్. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అంతర్రాష్ట్ర దొంగలు అరెస్ట్, 15 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఈ నెల 5వ తేదీన మెగా పేరెంట్స్ డే నిర్వహించాలి, బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్. ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు అధైర్యపడాల్సిన అవసరం లేదు, రైతులకు భరోసా ఇచ్చిన బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్.
ఏవీ బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ బెస్ట్ సిటీ న్యూస్.